హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఆస్తుల కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. బాలకృష్ణ బినామీలను ఏసీబీ ఆఫీసుకు పిలిచి విచారిస్తున్నారు. బాలకృష్ణ బినామీ ఆస్తులు భారీగా బయటపడుతున్నాయి. నిన్న బినామీల పేరిట ఉన్న 2.7 కోట్ల ఆస్తుల్ని ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. శివ బాలకృష్ణ పలు సంస్థల పేరిట ఫేక్ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. శివ బాలకృష్ణ సతీమణి రఘుదేవి పేరుతో దేవి శారీ సెంటర్, సోదరుడి భార్య అరుణ పేరిట సౌందర్య బొటిక్, సౌందర్య రెడీమేడ్ డ్రెస్సెస్ సంస్థలు ఏర్పాటు చేసినట్లు ఫైల్స్ క్రియేట్ చేశాడు. వాటికి ఐటీ రిటర్న్స్ కూడా ఫైల్ చేశాడు. మరోవైపు శివ బాలకృష్ణ సోదరుడు నవీన్ పేరిట 2 షెల్ కంపెనీలు, బాలకృష్ణ కూతురు పద్మావతి హోమ్ ట్యూషన్స్ పేరుతో మరో ఫేక్ ఐటీ రిటర్న్ ఫైల్ చేసినట్లు అధికారులు గుర్తించారు. శివరామకృష్ణ బినామీలకి సంబంధించి కూడా విచారణ కొనసాగుతోంది. దీనిలో కూడా మరిన్ని ఆస్తులు బయటకు వస్తూ ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. ఈ కేసుకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ మనకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సునీల్, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయినటువంటి హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో ఏసీబీ అధికారులు దర్యాప్తు స్పీడప్ చేశారని చెప్పవచ్చు. ఇప్పటికే 8 రోజుల పాటు శివబాలకృష్ణని కస్టడీలో తీసుకొని విచారించినటువంటి ఏసీబీ అధికారులు అనేక కీలక ఆధారాలు కూడా సేకరించారు. ఇక ఇందులో ప్రధానంగా శివబాలకృష్ణకు సంబంధించి ఇప్పటికే 214 ఎకరాల భూమికి సంబంధించిన ఆస్తు పత్రాలు, 250 కోట్ల విలువైనటువంటి ఆస్తులు గుర్తించినటువంటి ఏసీబీ తాజాగా ఫేక్ ఐటీ రిటర్న్స్ కూడా శివబాలకృష్ణ చేసినట్లు కూడా ఏసీబీ అధికారులు ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం జరిగింది. కుటుంబ సభ్యులతో వ్యాపారాలు లేని వ్యాపారాలు ఉన్నట్లు చూపించి ఫేక్ ఐటీ రిటర్న్స్ చేసినట్లు కూడా ఏసీబీ అధికారులు కొన్ని డాక్యుమెంట్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇక సౌందర్య బోటిక్, శారీ వర్క్స్ పేరుతో కూడా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసినట్లు కూడా ఏసీబీ అధికారులు గుర్తించిందంటే ఆర్థిక ఆదాయాన్ని చూపేందుకు వీరి పేర్లని వ్యాపారాలుగా ఉన్నట్లు శివబాలకృష్ణ సృష్టించినట్లు కూడా తెలుస్తుంది. ఇక షెల్ కంపెనీల ద్వారా కుటుంబ సభ్యుల పేరుతో ఈ ఐటీ రిటర్న్స్ చెల్లించినట్లు కూడా ఫేక్ ఐటీ రిటర్న్స్ చెల్లించినట్లు ఏసీబీ అధికారులు కొన్ని ఎవిడెన్స్ కూడా కట్టిస్తారు. కూతురుతో పాటు భార్య పేరు మీద కూడా ఐటీ రిటర్న్స్ ఆదాయం వస్తుందని కూడా చూపించినట్లు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం హోమ్ ట్యూషన్స్ ద్వారా వచ్చిన ఆదాయం, తన భార్య హోమ్ ట్యూషన్ చెప్తుంది, దాన్ని వచ్చిన ఆదాయం ద్వారా దానికి సంబంధించిన ఐటీ రిటర్న్స్ కూడా చెల్లించినట్లు కూడా ఈ ఫేక్ డాక్యుమెంట్స్ కూడా క్రియేట్ చేసినట్లు కూడా ఏసీబీ అధికారులు అక్రమ సంపాదనలు కవర్ చేసేందుకు షెల్ కంపెనీ పేరుతో ఆదాయం వచ్చినట్లు శివబాలకృష్ణ సృష్టించినట్లు కూడా అటు ఏసీబీ అధికారులు గుర్తించారు. మొత్తం మీద శివబాలకృష్ణకు సంబంధించి మొత్తం అన్ని కోణాల్లో మాత్రం ఏసీబీ అధికారులు దర్యాప్తు మాత్రం స్పీడప్ చేశారని చెప్పవచ్చు. సంధ్య.